మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ముద్రగడ పద్మనాభంపై టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నీచంగా పోస్టులు పెడుతున్నారు. మరణించిన నాయకుడిపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ముద్రగడను లక్ష్యంగా చేసుకుని ఆయన అవమానించేలా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. టీడీపీ జనసేన సోషల్ మీడియా పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు గతంలో ఎక్కడా చూడని ఒక దుశ్చర్యగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఒక మరణించిన ఒక మహానాయకుడి గురించి ఈ రకంగా ట్రోల్ చేయటం, ఆయన్ని అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టడం నిజంగా సర్వత్రా అందరూ కూడా చీ కొడుతూ ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏంటి వాళ్ళకున్న ప్రాబ్లం? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభం మరణానికి సంబంధించి ఆ విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముద్రగడ మరణించినటువంటి నేపథ్యంలో సానుభూతి తెలుపుతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఒక వికృతమైన ఒక వికారమైనటువంటి ఆ దుశ్చర్యకు తెగబడుతూ ఉన్నారు. నిన్న సాయంత్రం ముద్రగడ మరణించిన తర్వాత మీడియాలో ముద్రగడ మరణించినటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆ వార్తలను ప్రస్తావిస్తూ ముద్రగడ వీడియోలను ముద్రగడ ఫోటోలను పోస్ట్ చేస్తూ వాటిపైన విచిత్రమైనటువంటి దారుణమైనటువంటి కామెంట్లు చేస్తూ ఒక దుశ్చర్యకు తెగబడతా ఉన్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులే ఇటువంటి ప్రచారం ఉన్నది. సాధారణంగా ఏ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఎవరు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ చేయడానికి కూడా ఇష్టపడరు. మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరు కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వ్యక్తి అయినా సరే మరణించినప్పుడు సానుభూతి తెలుపుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ముద్రగడ లాంటి ఒక గొప్ప నాయకుడు, కాపు ఉద్యమకారుడు, సుదీర్ఘకాలం 5 దశాబ్దాల పాటు రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా పనిచేశారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, అనేక రాజకీయాలు అనేక సంచలనాలకు వేదికైనటువంటి నాయకుడు, ఉద్యమకారుడు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం పైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, కొందరు సానుభూతి పరులు దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెట్టడం అన్నది, ముద్రగడ చనిపోవడం మంచిదైందన్నటువంటి ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టడం, తుని ఘటనలో ముద్దాయి తెచ్చాడంటూ కొందరు పోస్టులు పెట్టడం, ఇలాంటి చాలా వికృతమైనటువంటి కామెంట్స్ తో దారుణమైనటువంటి వికారమైనటువంటి తమ బుద్ధిని, సైకో మనస్తత్వాన్ని చాటి చెప్పేలాగా కొందరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అదేవిధంగా సానుభూతి పరులు పోస్టులు పెట్టడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఆ డీపీల్లో కూడా మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు కొందరు, లోకేష్ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు కొందరు. సో చాలా స్పష్టంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పరులని అర్థమవుతున్నారు. ముద్రగడ పద్మనాభం మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా సానుభూతి తెలపడం, సంతాపం తెలపడం, ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కాపు ఉద్యమ నేత అయినప్పటికీ కూడా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, ఇతర బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా నివాళులు తెలుపుతా ఉన్నారు, సానుభూతి ప్రకటిస్తా ఉన్నారు, సంతాపం ప్రకటిస్తా ఉన్నారు. ఇటువంటి తరుణంలో అటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు సోషల్ మీడియాలో ఒక వికృతమైనటువంటి ట్రోలింగ్ కి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు సంతాపం ప్రకటిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే సానుభూతి పరులు మాత్రం ఇటువంటి వికృతమైన ప్రచారానికి దిగడం అన్నది ఆ పార్టీకి సంబంధించిన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. సో ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత కూడా తెలుగుదేశం, ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ముద్రగడ పద్మనాభాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన ట్రోల్ చేశారు. ఇప్పుడు మరణించినప్పుడు కూడా ట్రోల్ చేయడం పట్ల మాత్రం తర్వాత విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఓకే సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.